నిన్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి మొన్న రీసెంట్గానే ధర్నా చౌక్ దగ్గర నిరుద్యోగులు అందరూ కూడా జాబ్ క్యాలెండర్లో ఉన్నటువంటి ఉద్యోగాలను రిలీజ్ చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు. దానికోసం ఒక నిరసన, ఒక ధర్నా కూడా తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు నిరుద్యోగ జేఏసీ నాయకుడు జనార్దన్ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ నమస్తే. నమస్తే అన్న. తెలంగాణలో అంటే గతం ఎలక్షన్లకు ముందే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్నది. మళ్ళీ జాబ్ క్యాలెండర్ గురించి కొట్లాడడం ఇది ఏంది, అసలు ఏం జరుగుతా ఉంది? అయితే వాళ్ళప్పుడు ఇది అన్న వాళ్ళు చెప్పింది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిర్రు. చెప్పేసి ఎక్కడ ఇక మేనిఫెస్టోలో అభయస్థం మేనిఫెస్టోలో పెట్టిర్రు. ఇది కూడా ఇక 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి ఇక్కడ ఎంత క్లియర్, ఇక్కడ బట్టి విక్రమార్క సంతకం, ఇక్కడ రేవంత్ రెడ్డి సంతకం. వీళ్ళ పదవులు అప్పుడే ఫిక్స్ అయిపోయినాయి. ఒక ఆయన డిప్యూటీ సీఎం, ఒక ఆయన సీఎం అని అటో ఇటో కుడి ఎడమ అవుతుంది. మా ఇద్దరికి 2 ముఖ్యమైన పదవులు కీలకమని వాళ్ళ పదవులను వాళ్ళు ఫిక్స్ చేసుకొని మమ్మల్ని మోసం చేశారు. కానీ మాకు మాత్రం కొలువులు రాలేదు. ఇది అంటే మేనిఫెస్టోలో ఉన్న జాబ్ క్యాలెండర్. ఇగో ఇది యూత్ డిక్లరేషన్ హైదరాబాద్, అభయస్థ మేనిఫెస్టో. ఇగో అభయస్థ మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఇవన్నీ జాబ్ క్యాలెండర్. ఆ జాబ్ క్యాలెండర్ అయిపోయినాక ఆగస్టులో ఇంకొక జాబ్ క్యాలెండర్ ఇచ్చిండు. ఇది అసలు ఇంతవరకు ఇక ఉద్యోగాలు లేవు. ఈ క్యాలెండర్ల నుంచి ఉద్యోగాలు లేవు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళని రేవంత్ రెడ్డి ఏదైతే చెప్పుకుంటున్నాడో మాకు ఉద్యోగాలు ఇచ్చాను అని చెప్తున్నాడు కదా, ఇవి అప్పుడు గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు, కొన్ని పేపర్ లీకేజీలు, వాటి కారణాల వల్ల వాళ్ళు వెళ్ళిపోయారు. కాబట్టి మాకు అప్పటికి ఎగ్జామ్స్ అనేవి మేము రాయము, ఈ టీజీపీఎస్సీ ప్రక్షాళన అయినాకనే రాస్తామని మేము చెప్పబట్టి అప్పుడు ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయినాయి. అప్పుడు కొన్ని ఎగ్జామ్స్ కూడా పెట్టిర్రు. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేసరికి పెట్టలేదు. ఇవి డేట్లతో సహా ఉన్నాయి. అంటే ఈ గతంలో బీఆర్ఎస్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కొన్ని ఎగ్జామ్ పెట్టిపోయారు. ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్ 4 లాంటి ఏఈలకు, ఏడబ్ల్యూలకు, జేఎల్లకు కొన్ని పెట్టిర్రు, కొన్ని నీళ్ళు వచ్చి పెట్టిర్రు. అది దాని తర్వాత మిగిలిన ఇవి అన్నమాట వాళ్ళ నోటిఫికేషన్స్ ఇవన్నీ. ఇక ఈయన ఏదైతే ఇచ్చినామని చెప్పుకుంటున్నాడో 60,000 ఉద్యోగాలలో ఉన్నాయి. 50,000 ఉద్యోగాలు గత బీఆర్ఎస్ ఇచ్చినాయి. ఇక ఆయన ఇచ్చిన ఉద్యోగాలు అయ్యాయంటే ఇగో గీ ఉద్యోగాలు వాళ్ళు వచ్చినాక ఇచ్చినాయి. కాంగ్రెస్ వచ్చినాక వచ్చిన ఉద్యోగాలు ఇవి. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఇచ్చిన ఉద్యోగాలు. మరి వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తారు. ఆయన మొన్న ఒక మాట అన్నాడు. నిన్న మాత్రం ఏం మాట్లాడలేదు. ఎక్కడ పోయినా వేరే దగ్గర మీటింగ్ల మీద మాత్రం గ్రూప్ 1 గురించి, నోటిఫికేషన్ల గురించి మాత్రం 3-4 నిమిషాలు మాట్లాడతాడు. కానీ ఈడికి వచ్చేసరికి ఒక మంచి పర్వదినాన, తెలంగాణ ఏర్పడిన రోజున తెలంగాణ ఆకాంక్షలు ఏమైపోయినాయి, నీళ్లు నిధులు నియామకాలనే ట్యాగ్ లైన్ పైన వచ్చిన తెలంగాణలో నీళ్లు వచ్చినాయి, నిధులు వచ్చినాయి. తెలంగాణ నిధులు తెలంగాణకి ఉన్నాయి. తెలంగాణ మల్లల బారాల్సిన నీళ్ళు తెలంగాణ మల్లలనే బారినాయి. 95% నీళ్ళ కాడ, నిధుల కాడ మనం సక్సెస్ అయినాం. కేంద్రం నుంచి కొట్లాడి తెచ్చుకోవడం వాటిల్లో అంటే అది లాబింగ్ల ద్వారా వచ్చాయి. కానీ మనకు రావాల్సిన నిధులు మనకే ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి. కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే నియామకాలు అనే ప్రక్రియ మాత్రం ఎక్కడ చేసింది అక్కడిదే అయింది. 2 లక్షల ఉద్యోగాలు ఎన్నికల వేళకు ఖాళీ ఉన్నవి అని వీళ్ళు ఇట్లా చెప్పినటువంటి. అదొకటే కాదు, ఒరే దొంగలారా మీరు 2 లక్షల ఉద్యోగాలే కాదు ఇంకా చాలా ఖాళీగా ఉన్నాయని చెప్పేసి ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు మళ్ళా మేము వెళ్ళి ఇవన్నీ తీసుకున్నాం అనమాట. తీసుకుంటే అందులో వచ్చినటువంటి అక్షరాల ఉద్యోగాల ఖాళీలు ఏంటంటే 2 లక్షల పైచిలకు. ఇవి 2,67,316 ఖాళీలు ఇవన్నీ ఉన్నాయి. రేవంత్ రెడ్డి దగ్గర లేవంటే నేను పంపిస్తా. ఖాళీలు 67,000 ఖాళీలు ఉన్నాయి. 2,67,316 ఖాళీలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఒక చిన్న ముచ్చట ఏంటంటే అసలు ఏ ప్రభుత్వం వల్లనైనా, ఏ రాష్ట్రం వల్లనైనా, ఏ గవర్నమెంట్లోనైనా విద్యార్థులందరూ, నిరుద్యోగులందరూ నోటిఫికేషన్ల కోసం కొట్లాడతారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నోటిఫికేషన్లు వెంటనే ఇస్తున్నారు చాలు అని చెప్పి మీరు ధర్నాలు చేసిరట. మేము అదే అంటున్నాం. మేము ధర్నాలు చేసిరని నువ్వు అబద్ధ మాటలు సమాజాన్ని మొత్తాన్ని చెప్తున్నావు కదా. అశోక్ నగర్కి వచ్చి ఇది నిరూపిస్తే మేము ఈ క్షణాన తట్టా బుట్ట అన్ని చదువుకొని అశోక్ నగర్ నుంచి కాల్ చేసిపోతాం. నువ్వు ఇయ్యలేదు, మేము అలా ధర్నాలు చేయలేదు, పోస్ట్ పోన్ గురించి అడిగినాము. పోస్టుల పెంపు, పోస్ట్ పోన్కు తేడా తెలియని సీఎం గారు మీరు అట్లా వక్రీకరించి మాట్లాడితే అసలు నీకు తెలియదనే అంటున్నావు. దాని తెలిసినా వక్రీకరించి మాట్లాడినావు అనుకో, నువ్వు మాట్లాడింది కనుక వాస్తవం కాదని తేలితే సెక్రటరియట్ను కాంగ్రెస్ వాళ్ళు ఖాళీ చేసిపోతారా అని అడుగుతున్నాం. మీ పదవులకు రాజీనామా చేస్తారా? మేము ఇక్కడ ఉన్న వాళ్ళం, అశోక్ నగర్లో ఉన్న వాళ్ళం బాండ్ పేపర్ మీద సంతకాలు పెడతాం. రేపు ఒక వైట్ పేపర్ తీసుకొని, తెల్లగుడ్డ తీసుకొని సంతకాల సేకరణ చేస్తాం. మీరు ఇస్తున్నటువంటి 60,000 ఉద్యోగాలు కనుక నిజమే అయినా మేము ఉద్యోగాలు వద్దు,
మేము చదువుకోలేకపోతున్నామని ధర్నాలు చేసింది వాస్తవమే అయితే అశోక్ నగర్ నుంచి మేము ఖాళీ చేసిపోతాం. అది అసత్యం అని తేలితే కాంగ్రెస్ వాళ్ళు సెక్రటరియట్ను ఖాళీ చేసి పదవులకు రాజీనామా చేసి ఎన్నికలకు వస్తారా అని అడుగుతున్నాం మేము. ఇది మా సవాల్. రేవంత్ రెడ్డి స్వీకరిస్తాడని అడుగుతున్నాం. వచ్చి ఎంత లత్కోర్ మాటలు అంటే, అరే వీళ్ళంతా ఒక ఢిల్లీ ఒక నెహ్రూ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు, ఈమె కూడా ఇంత అబద్ధాలు ఆడితే వీళ్ళ కళ్ళకి కనిపించట్లేదా? 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో అని ఇక్కడనే చెప్పింది కదా. ఇక్కడ మంత్లీ అలవెన్స్ 4,000 అని చెప్పింది కదా. మరి ఈమెకి ఏం కనపడట్లేదు అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది అనేది? ఇంత వీళ్ళందరి మీద 420 కేసు పెట్టవచ్చు కదా. ప్రియాంక గాంధీ మీద, రాహుల్ గాంధీ అశోక్ నగర్కి వచ్చిండు కదా, అశోక్ నగర్కి వచ్చి ఇక్కడ ఛాయ్ తాగిపోయింది కదా. ఈ రాహుల్ గాంధీ మీద మరి 420 కేసు పెట్టలేమా ఇలా కుటుంబం మీద? ఇగో ఇట్లా అశోక్ నగర్కి వచ్చిండుగా ఈయన, ఒక్కడ అన్న ఒక్కడ చెల్లె, ఇటు వచ్చి నిరుద్యోగులు వీళ్ళు మోసం చేసిపోయారు కదా. వీళ్ళు మోసంగానే మరి వాళ్ళ నాయకుడు ఇక్కడ రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నాడు. ఇప్పుడు తాటిత్తేస్తే ఈత షర్ట్ మొలవదు కదా, ఈత షర్ట్ వేస్తే ఖర్జూర షర్ట్ మొలవదు కదా. మరి అంతే ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరు కుటుంబం అన్నోళ్ళు, ఢిల్లీ స్థాయిలో ఒక పేరున్న వాళ్ళు, తరతరాలుగా వీళ్ళ కుటుంబంలో దేశం కొరకు 2 చచ్చిపోయారు అని చెప్పుకునేటోళ్ళు, మరి వీళ్ళు ఇంత నిజాయితీ ఉన్నదని మేము భావించి వీళ్ళు చెప్పిన మాటలకు నమ్మి కాంగ్రెస్కి ఓటేపిస్తే, ఒకవేళ రేవంత్ రెడ్డి మా ప్రభుత్వం కనుక మిమ్మల్ని మోసం చేస్తే మాది జిమ్మేదారు అని చెప్పినటువంటి వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు కూడా చీటర్స్ అయిపోయిరా? మరి వీళ్ళు చీటర్స్ అయిపోతే రేవంత్ రెడ్డి కూడా చీటరే. ఇక మరి ఇక్కడనే ఒక దీంట్లోనే పెట్టిండు కదా. ఇంకా ఆయన అయితే ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో యాడ్ కూడా ఇచ్చిండు, అయ్యాలి అందరికీ యాడ్లు ఇప్పించిండు. 2 లక్షల ఉద్యోగాలని ఎన్నికల వేళ ఆయన డబ్బులన్నీ ఖర్చు పెట్టి ప్రతిపక్ష పార్టీగా ఈయన ఉండి అన్ని అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చిండు. ఇగో ఇది ఎలక్షన్స్ అప్పుడు ఆంధ్రజ్యోతిలో ఇచ్చింది 2 లక్షల ఉద్యోగాలు, 2 లక్షలకు సంబంధించి. ఇదే ఆంధ్రజ్యోతి అయినా ఎన్నికలు అయిపోయినాక వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసినాక, రిజల్ట్ వచ్చి ప్రమాణ స్వీకారం చేసినాక పిల్లలు చాలా బాధతోటి ఉండి నోటిఫికేషన్లు లేవని, వచ్చిన తెలంగాణలో ఉద్యోగాలు లేవని మీరు చెప్పిన మాటలు నమ్మిర్రు. 4 కోట్ల మందికి ఉద్యోగాలు రావాలంటే కేసీఆర్ ఫ్యామిలీలో 4గురికి ఉద్యోగాలు పోవాలని మీరు బలంగా చెప్పిర్రు. దాన్ని నిజంగా విద్యార్థులు నమ్మిర్రు. విద్యార్థులు నమ్మి కాలుకు బలపం కట్టుకొని 4 కోట్ల ప్రజలను కదిలించి మీకు ఓట్లు వేయించిర్రు. ఆ పిల్లలను కనుక మీరు మోసం చేస్తే వాళ్ళ బాధ, వాళ్ళ వ్యధ మొత్తము ఎన్నో రోజులు ఆపలేరు. మీరు మోసం చేస్తే అమ్మటే తిరిగి వస్తారు. మీకు మాత్రం వేరే తీరుగుంటుందని చెప్తే అట్లేముండదు. 1 సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పిండు ఇంటర్వ్యూలో ఆయన తోటి, ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలా అట్లా చెప్పిన ఆయన. మరి ఇప్పుడు ఎందుకు చేస్తున్నాడు ఇట్లా? ఆయన గురువే కదా ఆర్కే, ఇంత మేము చేస్తున్నా చేయట్లేదు ఆయన చెప్పిండు కదా. మరి ఈ మోసాన్ని ఏమనాలి చెప్పి ఇప్పుడు వీళ్ళ మీద అందరి మీద మేము కేసులు పెట్టాలన్నా పెట్టొద్దా? మీరే చెప్పారు మీడియా వాళ్ళు. ప్రియాంక గాంధీ మీద 420 కేసు పెట్టాలి, రాహుల్ గాంధీ మీద పెట్టాలి, బట్టి విక్రమార్క మీద ఆయన మీద పెట్టాలి. అబద్ధాలు ఆడినందుకు ఏం చెప్పాలి? సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నందుకు. ఇలా సమాజం ఏమనుకుంటుంది? 60,000 ఉద్యోగాలు ఇస్తే వీళ్ళు తిని తిరిగినట్టుంది. పార్కులలో తిరిగిరో, పబ్బులలో తిరిగిరో, హోటళ్ళల్లో తిని మోటార్లలో బండిరో, ఈ బార్కావులకు ఉద్యోగాలు రావని ఊళ్ళల్లో ముసలోళ్ళు ఇట్టనే అనుకుంటారా అనుకోరా? మీరు అదే ముసలోళ్ళ కాడికి, మీ అవ్వయ్యల కాడికి కావచ్చు, తాత అమ్మమ్మల కాడికి కావచ్చు పోయి పెద్ద ఎత్తున ప్రచారాలు చేశారు కాంగ్రెస్ కోసం. వాళ్ళ కాళ్ళు మొక్కి మరి, అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కూడా కాంగ్రెస్ కోట్లు వేయించారు వాళ్ళతో కంటయి. మరి ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎట్లుంది బ్రదర్ ఊర్లలో? అంటే మిమ్మల్ని ఇంకా నమ్మి మీకు వాళ్ళకు వచ్చే పెన్షన్లు కూడా ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు. మరి దానికి సంబంధించి ఏమన్నా అంటారా? ఎట్లా తిడతారు కదా. ఇప్పుడు సంక్షేమ పథకాలు వీళ్ళు అమలు చేసేవి ఒక హేతుబద్ధంగా, సాంకేతికంగా ఇది కరెక్టా కాదనేది పక్కన పెట్టేస్తే వాళ్ళ కాడికి నోటికాడికి వచ్చే ముసలోళ్ళ నోటికాడి ముద్దని మేము గుంజినట్టే కదా. వాళ్ళు వచ్చి పెంచుతానే 4,000 పెంచుతానే, వద్దు 4,000 కాదు ఇగో అని చెప్పేసి మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మేము ప్రచారాలు చేస్తామే. కాంగ్రెస్ వాళ్ళే మాతోటి కరపత్రాలు పంచిచ్చిరి. ఎట్లా పంచిచ్చిర్రు అంటే, మీరు బీఆర్ఎస్ కనుక ఓటేస్తే 3 లక్షల మంది నిరుద్యోగుల బతుకులు చంపేస్తారు, ఆలోచించండి అమ్మా నాన్నని ఇట్లా జిల్లాలలో ఇట్లా కరపత్రాలు చేసుకొని అన్ని ఆ రోజు పంచిపిస్తారు బీఆర్ఎస్ వాళ్ళు. మరి దీనికి ఏమనాలి? మేము ఏమనుకున్నాం? ముసలోళ్ళకు మా ముసలోళ్ళకి పింఛన్లు వద్దు, రాష్ట్రం అధోగతి పాలవుతుంది, ఈ సంక్షేమ పథకాలను తగ్గించుకోవాలి, రాష్ట్రానికి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెంచుకోవాలి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచుకోవాలి, క్యాపిటల్ గెయినింగ్స్ రావాలి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ తగ్గించుకోవాలి, రాష్ట్రాల్లో ఇన్వెస్ట్మెంట్ పెరగాలి. మాకు ఆ ఇన్వెస్ట్మెంట్ వీళ్ళకి సంక్షేమ పథకాలకు ఇచ్చే యూనివర్సిటీలలో విద్యకు రావాలి, మాకు స్కిల్ యూనివర్సిటీలు కావాలి, మాకు యూనివర్సిటీలకు
కంపెనీలకు అనుసంధానం లేదు. ఇవన్నీ జరగాలి. తెలంగాణ అనేటటువంటిది ఒక అభివృద్ధి చెందిన దేశాలతోటి పోటీపడే విధంగా ఉండాలి. ఆ రోజు కేసీఆర్ ఏదైతే హైదరాబాద్ను డల్లాజ్ చేస్తున్నాడో ఆ విధంగా అవకాశాలుండి కూడా కొన్ని కాలేకపోయినాయి, కొన్ని అయినాయి, కొన్ని కాలేదు. ఈ కొన్నిటిని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే ఇప్పుడు దీన్ని ఒక సంక్షేమమే మేజర్గా అనుకుంటున్నటువంటి బీఆర్ఎస్ నువ్వు కొద్దిగా తగ్గించాలి. ఆ సంక్షేమాన్ని కొద్దిగా తగ్గించుకొని మనం ఏదైతే మనకు మౌలిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, రోడ్లు, యూనివర్సిటీలు, కంపెనీలు అన్నిటినీ విద్యాపరంగా వైద్యపరంగా పెంచుకోవాలనే ఉద్దేశంతో సంక్షేమ పథకాలు వద్దని ఆ రోజు చెప్పుకున్న వాళ్ళం మేము. చెప్పుకున్నాక ఈరోజు వచ్చినాక అసలు ఏది లేదు, అటు వాళ్ళకు లేవు వీళ్ళకు లేవు, ఏది లేదు. రెండుకి చెడ్డ రేవడైంది కాబట్టి మమ్మల్ని తిడతారా? తిట్టరా? ఖచ్చితంగా తిడతారు. అరే ఇప్పుడు నువ్వు వస్తే ఒక 5 నిమిషాలలో వస్తాను, పావు గంట అర్ధగంట అయితే నువ్వే తిట్టుకుంటావు. వాళ్ళకి నోటికాడి ముద్ద 16 నెలల సంధి, నెలకు 2,000 32,000 లాస్ అయ్యారు. ఇలా మాకు ఇస్తున్నటువంటి నిరుద్యోగ భృతి కూడా 16 నెలల నుండి 64,000 వీళ్ళు మాకు బకాయి పడ్డారు కదా. మీరు చెప్తున్నట్టు ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు వాళ్ళు పెట్టినటువంటి ఎగ్జామ్లకు నియామక పత్రాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, అవే వాళ్ళు ఇచ్చినటువంటి జాబ్లు అని చెప్పుకుంటుందని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ వాళ్ళు కూడా మీలాగానే లెక్కలు చూపెడతా ఉన్నారు కదా, ఇచ్చినామని చెప్పి. మేము బాగా చెప్తున్నాం. ఇగో నేను ఇట్లా ప్లకార్డులు పెట్టేసి చెప్తున్నా. మరి ఆయన ఇగో నేను ఇట్లా చెప్తున్నా కదా, వాళ్ళకి దమ్ము ఉంటే మరి వైట్ పేపర్ రిలీజ్ చేయమను. నేను అదే అంటున్నా కదా, ఇట్లా వైట్ పేపర్ రిలీజ్ చేయమను, వైట్ పేపర్ రిలీజ్ చేయమని ఆయనను. ఇది మేము చెప్తున్నాం కదా, ఆయన వైట్ పేపర్ రిలీజ్ చేయమని చెప్పు. ఫైనల్గా ఏం చెప్తా అంటే ఇప్పటికి కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇస్తాం ఖచ్చితంగా అని చెప్పి చెప్పిండు, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి. ఏం చెప్పదలుచుకున్నారు రేవంత్ రెడ్డి? ఆయన జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, మాకు ముందే తెలుసు వస్తుందని, ఏం ఆశలు పడలేదు, అటు రాడని తెలుసు. ఈ జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. నిరుద్యోగులు అందరం కలిసి ఒక యూనిటీగా అందరం కూడా ఆ రోజు బీఆర్ఎస్ కొట్టడానికి ఈ ఇందిరా పార్కులో ఎన్టీఆర్ స్టేడియంలో ఏదైతే మీటింగ్ పెట్టుకున్నామో ఆ మీటింగ్కు రోజే మాకు 7 ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. ఆ రోజు పెట్టుకుందా ఇది అక్టోబర్ 10వ తారీఖు, అక్టోబర్ 9వ తారీఖు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది జనరల్ ఎలక్షన్స్ కు. ఆ విధంగా ఈసారి ముందుకు పోతాం. ముందుకు పోయి భారీగా పెట్టేసి ఈ కాంగ్రెస్ ఏదైతే ఇస్తాను మోసం చేసిందో ఆ కాంగ్రెస్ మెడలోంచే నోటిఫికేషన్ తెచ్చుకుంటాం తప్పితే అంత ఆషామాషిగా ఈ కాంగ్రెస్ ఇయ్యదు. మోసం, వాళ్ళ సంచులు నింపుకుంటందుకు, వాళ్ళ బోర్యాలు నింపుకుంటందుకు వాళ్ళు తెగిడ్చిర్రు, బరిదెగించిర్రు, వచ్చి పచ్చాబద్దాలు ఆడుతారు కాబట్టి మెడలోంచి తెచ్చుకుంటాం.